హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సింబల్ బేస్ మీద ఇచ్చాడు. సో సింబల్ బేస్ మీద ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్ అంటే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ CAMPHOR ఈజ్ రిటన్ యాజ్ $6 సింబల్ అండి, అది తర్వాత 3#152 అండ్ షేక్ SAKE ఈజ్ రిటన్ యాజ్ $$ సింబల్ 98. దెన్ హౌ ఈజ్ బి కోడెడ్ యాజ్ MOREC అని ఉంది వర్డ్ ఇక్కడ. సో ఈ వర్డ్కు ఈ కోడింగ్లో ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వర్డ్ మొత్తం రాసుకుందాం. CAMPHOR దీనికి ఏ విధంగా కోడ్ ఉంది? $3#152. ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ని స్పెషల్గా ఎటువంటి ఐడెంటిఫికేషన్ ఉండవండి. సింపుల్గా C అంటే 6 అన్నమాట, A అంటే $, అన్నమాట, M అంటే 3 అన్నమాట, P అంటే యాష్ అన్నమాట. సో అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం కోడ్ అని చెప్పి అసలు అనుకోవాలి. సెకండ్ థింగ్ చూద్దాం ఒకసారి. అగైన్ SAKE అని ఉంది. సో దీనికి మనకి ఇచ్చిన కోడ్ ఏంటి? $98. ఒకసారి గమనిద్దాం, ఇక్కడ A ఫర్ $, వచ్చింది, ఇక్కడ కూడా A ఫర్ $, వచ్చింది కదా. సో A ఫర్ $, A ఫర్ $, అని వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ కోడ్లో వర్డ్స్ అనేటివి యాజ్ యూజువల్గా ఉన్నట్టుగా తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఈ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉండే క్వశ్చన్స్ ఇవి. అంటే మనం ఆన్సర్ని కనుక్కోలేము అనే అదే విధంగా చెప్పడానికి ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. మనకు అడిగిన క్వశ్చన్ MORSE. ఎందుకంటే ఇక్కడ M అంటే మనం 3 అని చెప్పి రాయొచ్చు ఈ కోడ్ బేస్ చేసుకుని. O అంటే 5 అని రాయొచ్చు, R అంటే 2 అని చెప్పి రాయొచ్చు, S ఫర్ 8 రాయొచ్చు, E ఫర్ 8 రాయొచ్చు. అంటే ఇక్కడ ప్రతి లెటర్కి Mకు, Oకి, Rకి, Sకి, Eకి కోడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. అట్లా కాకుండా సపోజ్ ఇక్కడ V అని కూడా వచ్చింది అనుకుందాం. ఇక్కడ Vకి మనకి కోడ్ లేదు కదా, ఇక్కడ మనకి Vకి కోడ్ లేదు కాబట్టి అటువంటి క్వశ్చన్స్కి మనం కెనాట్ బి డిటర్మైన్డ్ అనే క్వశ్చన్కి అంటే అటువంటి ఆప్షన్ మనం ఇవ్వచ్చు. సో అటువంటి ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఈ సింబల్ మెథడ్లో ఏంటంటే ప్రతిదానికి కోడింగ్ ఇట్లా అవైలబిలిటీ ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం తప్ప ఇట్లా అవైలబిలిటీ లేని నెంబర్స్ మనకు అడిగినప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్, కనుక్కోలేము, సాధ్యం కాదు అనే ఆన్సర్ దీనికి రావడం ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఆప్షన్స్ గమనించి చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి లెటర్కి కూడా మొత్తం కోడ్ రాసిన తర్వాత చేయాలి. ఇది సింబల్ టైప్ అండి. Next question. In a certain language, entry is coded as 1 2 3 4 5, study is coded as 9 3 1 7 8 5. Then state which is the code is correct for the below word arrest. సో ఇక్కడ మనకి అరెస్ట్ అనే వాటికి కరెక్ట్ కోడ్ ఏంటి అనేది ఆప్షన్స్. సో మనకి గమనించినట్లయితే ఎంట్రీ అనే వాటికి 1 2 3 4 5 ఇచ్చాడు. సో ఎంట్రీకి 1 2 3 4 5 రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. సో ఎంట్రీ నుంచి 1 2 3 4 ఏ విధంగా వస్తుందో చూద్దాం. ANTRY ఎంట్రీ. సో ఎంట్రీకి 1 2 3 4 5 అని ఇచ్చాడు. సో E ఫర్ 1 కాదు, N ఫర్ 2 కాదు. సో ఇక్కడ మనకి లీటర్స్ Y ఫర్ 1 ఇట్లా తీసుకుని రావట్లేదు కాబట్టి ఇండివిజువల్గా కోడింగ్ సెర్చ్ చేయడం వేస్ట్. అటువంటిప్పుడు మనం ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తాం. అంటే సబ్స్టిట్యూషన్ అంటే 1 ఫర్ 1. సో వర్డ్ ఫర్ వర్డ్కి కోడ్కి వెళ్తాం. సో ఇప్పుడు వర్డ్ ఫర్ వర్డ్ కంటే స్టడీకి ఏమని కోడ్ ఇచ్చాడు? 9 3 1 7 8 5. సో క్వశ్చన్స్ని గుర్తుపట్టడానికి చిన్న లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Y ఫర్ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ Y ఫర్ ఎంత ఉంది? 5. అదేవిధంగా మనకి ఇంకొక వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. E ఫర్ 1 ఉంది, ఇక్కడ కూడా E ఫర్ 1 ఉంది. అంటే మనకు ఒక లెటర్కి ఒకటి అసైన్ చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ E ఫర్ 1 అని చెప్పి అసైన్మెంట్ చేశాడు, N ఫర్ 2 అని అసైన్ చేశాడు, T ఫర్ 3 అని అసైన్ చేశాడు. ఆ విధంగా మనకి అరెస్ట్ అనే వాటికి ఏ విధంగా కోడ్ అని అడుగుతున్నాడు. సో అరెస్ట్ అనే వాటికి కోడ్ చేయాలంటే A ఫర్, ఇక్కడ మనం సెర్చ్ చేయండి, A ఫర్ ఎంత ఉంది? ఇక్కడ మనకి క్లియర్గా 7 అని ఉంది. సో A ఫర్ ఎంత రాయొచ్చు మనం? ఇక్కడ A ఫర్ 7 రాయొచ్చు. మరి R ఫర్ 4 అని ఉంది. సో 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 4 రాస్తున్నా. తర్వాత E ఫర్ 1, S ఫర్ 9 అండ్ T ఫర్
3. ఇక్కడ మనకి ఏదైనా అవైలబిలిటీ లేకపోతే కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పి రాయాలి. సో ఇక్కడ మనకి అన్ని వర్డ్స్కి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ ఉన్న ఆన్సర్ ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సి వస్తుంది. 744 ఇక్కడ 666 ఇది కాదు ఇది కాదు. అండ్ కంప్లీట్గా చూసుకున్నట్టు 193 ఇక్కడ 193 లేదు, ఇక్కడ 193 ఉంది. ఆప్షన్ నెంబర్ బి అనేది కరెక్ట్ అనమాట. సో మనకి ఆప్షన్ నెంబర్ బి అనేది 744 193 ఇస్ ద రైట్ ఆప్షన్. సో మనకి ఇక్కడ వర్డ్ ఫర్ వర్డ్ కోడింగ్ అనమాట. నెక్స్ట్ మోడల్ సబ్స్టిట్యూషన్ మోడల్ అంటాం దీన్ని మనం. ఇఫ్ వైట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లూ, blue is called as red, red is called as yellow, yellow is called as green, green is called as black, black is called as violet, and violet is called as orange, then what would be the color of human blood? సో జనరల్ సెన్స్ అండి, మనకి బ్లడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కలర్లో ఉంటుంది, ఇది మనందరికీ తెలుసు. కానీ ఈ క్వశ్చన్లో రెడ్ ఈజ్ కాల్డ్ as ఏమని ఇచ్చాడు? ఎల్లో అని ఇచ్చాడు. సో రెడ్ ఈజ్ కాల్డ్ as ఎల్లో అంటే ఇది కోడింగ్ లాంగ్వేజ్. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎల్లో అనమాట. సో ఎల్లో అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఆన్సర్ పెట్టేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇది. కోడింగ్ అండ్ డీకోడింగ్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా సింపుల్ అండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే ఒక వర్డ్కి ఒకటి కోడింగ్ ఇచ్చేస్తాడు. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పేస్తే సరిపోతుంది. అంటే మనకి జనరల్ సెన్స్లో హ్యూమన్ బ్లడ్ ఎట్లా ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. కానీ ఈ లాంగ్వేజ్లో రెడ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం క్వశ్చన్ చదివినప్పుడు రెడ్ అనేది ఎక్కడో మిడిల్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ కూడా కనబడుతుంది. బ్లూ ఈజ్ కాల్డ్ ఎస్ రెడ్ అని చెప్పిండు, కానీ బ్లూని రెడ్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ మన ఆన్సర్ బ్లూ అని కాదు, బట్ రెడ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎల్లో, బ్లూ ఈజ్ కాల్డ్ ఎస్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎల్లో. సో మనం రెడ్ని ఎట్లా పిలవాలి? ఎల్లో లెక్క పిలవాలి. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది? ఇప్పుడు ఎల్లో అయిపోతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎల్లో. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి, కాల్డ్ అండ్ కాల్డ్ యాజ్. సో ఇక్కడ మన కాల్డ్ బేస్ పైన డైరెక్ట్గా ఎల్లో అని చెప్పి తీసుకుంటాం. సో ఆన్సర్ ఈస్ ఎల్లో ఈస్ రైట్. నెక్స్ట్ మోడల్ కంపారిజన్ మోడల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఎగ్జాంపుల్స్లో బ్యాంకింగ్ కానీ లేకపోతే రీసెంట్గా అడుగుతున్న అన్ని ఎగ్జామ్స్లో ఇదే మోడల్ అడగడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇఫ్ ఐఎస్హెచ్ ఇతో ఇనో అంటే ఇక్కడ వర్డ్స్ రిలేటెడ్గా ఉండేయండి. సో సంథింగ్ ఏదో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇవి స్టాండ్స్ ఫర్ నీట్ అండ్ టీడీ, అండ్ QRINMCN ఈజ్ స్టాండర్డ్ యాజ్ స్మాల్ బట్ నీట్, అండ్ సంథింగ్ కోడ్ ఇచ్చాడు. ఇట్లా 3 రకాల కోడ్స్ ఇచ్చాడు. ఆ 3 రకాల కోడ్స్ ఇచ్చేసి బట్ అనే వాటికి ఏ విధంగా కోడ్ ఉంది? వాట్ వుడ్ బి ద బట్ అంటే ఈ మొత్తం లాంగ్వేజ్లో బట్ అనే కోడ్ ఉంది. దేనితోటి ఇండికేట్ చేస్తుండో ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం మనం ఒకసారి రాసుకున్నప్పుడు ఫస్ట్ ISHITOINM is coded as neat and TD అని ఇచ్చాడు. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? QPRINMSEN is stand as small but neat. సో ఇప్పుడు ఈ రెండు గమనించినప్పుడు ఈ రెండింటిలో మనకి నీట్ అనే వర్డ్ కామన్ ఉందండి. నీట్ అనే వర్డ్ కామన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి సేమ్ మీనింగ్ ఉండేది ఐఎన్ఎం అంటే నీట్ అంటే ఐఎన్ఎం అని మనం గుర్తుంచుకోవాలి. అట్లా 3 ఒకసారి రాసేద్దాం. రాసిన తర్వాత క్లియర్గా డిస్కస్ చేద్దాం. SHMSENRSO ఈ స్టాండర్డ్ యాజ్ గుడ్ బట్ ఎరాటిక్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి వాటికి మనం కోడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కామన్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ వర్డ్స్ అంటే ఇక్కడ నీట్ అనేది కామన్ ఉంది. సో ఈ రెండిట్లలో ఐఎన్ఎం కామన్ ఉంది. అంటే నీట్ ఫర్ ఐఎన్ఎం అని చెప్పి రాయొచ్చు. సో నీట్ అంటే ఐఎన్ఎం. మనకు ఒకటి అడిగాడు కదా, మనకి ఇవన్నీ ఎందుకు అంటే కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఒకటేసారి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి వాటికి కోడ్ రాసి పెట్టుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి బట్ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ రెండిట్లలో కామన్గా కనబడుతుంది. స్మాల్ బట్ నీట్, గుడ్ బట్ ఇరెటిక్. సో ఇక్కడ బట్ అనేది రెండిట్లలో కామన్ ఉంది. సో ఇక్కడ రెండిట్లలో కామన్ ఉన్న వర్డ్ ఏంటంటే సీన్ అనే వర్డ్ కామన్గా కనబడుతుంది. సో బట్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? బట్ ఈక్వల్ టు SEN అని చెప్పి రాయొచ్చు. సో మనకు కావాల్సిన కోడ్ ఎంత? SEN. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్. అంటే ఎటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి కామన్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసేసి కామన్ వర్డ్స్ నుంచి మిగిలిన వాటిని ఆన్సర్ రాయాల్సి వస్తుంది. మరి స్మాల్ అంటే ఇక్కడ మనకి లేదండి. సో ఇప్పుడు మనకి సపోజ్ ఇదే క్వశ్చన్లో స్మాల్ అంటే ఏంటని అడిగింది అనుకుందాం. ఇక్కడ మనకి INM పోయింది, SEN పోయింది. సో స్మాల్ అంటే ఏమైతే కంపల్సరీ QPR అవుతుంది. అండ్ ఇక్కడ గుడ్ అంటే ఏందని అడిగింది అనుకుందాం. ఇక్కడ ఈ రెండింటిలో గుడ్ అనేది ఏందో తెలియదు కాబట్టి ఐదర్ దిస్ ఆర్ దిస్ అని చెప్పి రాయాలి వస్తుంది. అంటే మనకి డిఫరెంట్గా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా ఈ మధ్యన అడుగుతున్న క్వశ్చన్స్లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ క్వశ్చన్. In a certain language, in a certain code, 37 means which class, and 583 means caste and class. What is the code for caste?
సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన మోడలే. మనకి ఇచ్చింది ఏంటంటే 37 ఈజ్ ఫర్ విచ్ క్లాస్ అండ్ 583 స్టాండ్స్ ఫర్ క్యాస్ట్ అండ్ క్లాస్ అని ఇచ్చాడు. సో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. సో మనకి రెండిట్లలో కామన్గా కనబడుతున్న ఏకైక వర్డ్ ఏంటంటే క్లాస్ అండి. సో ఇక్కడ క్లాస్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది. సో ఇక్కడ మనకి కామన్గా కనబడుతుంది ఏంటి 3 అండి. అంటే మనకి క్లాస్ ఫర్ ఎంత మీనింగ్ 3. సో క్లాస్ ఫర్ 3 అయితే విచ్ ఫర్ 7 అవుతుంది. సో మనకి విచ్ అంటే 7, క్లాస్ అంటే 3, రెండు మీనింగ్స్ వచ్చేసినాయి. కానీ ఇక్కడ మనకి క్యాస్ట్ అండ్ 2 వర్డ్స్ ఉన్నాయి, 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి 5 and 3. సో మనకి ఏది కన్ఫర్మ్గా ఇప్పుడు క్యాస్ట్ ఈక్వల్ టు 5 కానీ క్యాస్ట్ ఈక్వల్ టు 8 కానీ మనం డిసైడ్ చేయలేము. ఇక్కడ మనకి రెండింటికి ఈ 2 కోడ్ అంటే మనకి ఇండివిజువల్గా దేనికి ఏదో తెలియదు, కానీ ఈ రెండింటికి ఇది అంటే మనకి క్యాస్ట్ అనే వర్డ్ ఐదర్ 5 or 8 కానీ ఛాన్స్ ఉంది. సో ఐదర్ 5 or 8 అనేది ఆప్షన్ నెంబర్ 5 ఈలో ఉందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఈ అయిపోతుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనకు అడిగే మోడల్స్ కంపల్సరీగా మనం డిస్కస్ చేస్తున్న ఈ 6 మెథడ్స్లకి ఏదైనా ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు 6 మెథడ్స్ పర్ఫెక్ట్గా ఉంటే అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండండి, వీటిపైన ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం ద్వారా మేము ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.